హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకుంటున్నాం. ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. మీడియం సైజు 2 ఆనియన్స్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి మీడియం సైజు ఒక టమోటా వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇంకొకసారి కలుపుకోవాలి. అప్పుడు మన టమోటాలన్నీ మగ్గుంటాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీ రుచికి తగినట్టు కారం వేసుకోవాలి. నేను 1.5 టేబుల్ స్పూన్ వేసాను. మీ రుచికి తగినట్టు సాల్ట్ వేసుకోవాలి. నేను టీ స్పూన్ వేసాను. టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి కింద అడుగంటకుండా. వాటర్ వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు ఉంచుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు ఉంచుకుంటే అప్పుడు మనకి ముక్కలన్నీ ఉడుకుంటాయి. ఒకసారి కలుపుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.